విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అడ్డుకునే విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరి అనుమానాస్పదంగా ఉందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. గురువారం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం డిమాండ్ చేయగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కళ్యాణి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చినట్టు నుంచి ప్రైవేటీకరణ వేగంగా దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు 50% జీతం కోత పెట్టారు. 4500 కాంట్రాక్ట్ ఉద్యోగులకు 4 నెలలుగా వేతనాలు లేవు. 500 మందిని డిప్యూటేషన్ మీద వెళ్లిపోమంటున్నారు. మరికొంతమందిని వీఆర్ఎస్ తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు పవన్ పై కేంద్రం ఆధారపడి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని చెబితే కేంద్రం ఎందుకు దిగిరాదు? ప్రధాని 29న విశాఖ వస్తున్నారంటున్నారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు పవన్ ప్రధానితో ప్రకటన చేయించాలి. 2 ఎంపీలున్న కర్ణాటక ఎంపీలు చేయగలిగింది మన వాళ్ళు ఎందుకు చేయలేరు? ఛత్తీస్గఢ్ లోని నాగార్నా ప్లాంట్ పై కేంద్రం తన ప్రకటన వెనక్కి తీసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే 2024 వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రైవేటీకరణను అన్ని రకాలుగా అడ్డుకోగలిగారు. ఇప్పుడు కూటమి నేతలు ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని కళ్యాణి డిమాండ్ చేశారు.